పెడన నియోజకవర్గంలో అమరావతి మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యానించిన తీరును ఖండిస్తూ మహిళలు నిరసన బాట పట్టారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ నందు సజ్జల రామకృష్ణారెడ్డి, కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు అనే వ్యక్తి అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలియజేసిన మహిళలు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సాక్షి మీడియాను మూసివేయాలని స్లోగన్స్ తో నిరసన తెలియజేశారు. సాక్షి పేపర్ ను తగలబెట్టిన మహిళలు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ దాసరి కరుణజ్యోతి మీడియాతో మాట్లాడుతూ కృష్ణంరాజు అనే వ్యక్తిని అలాగే సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని, సాక్షి పేపర్ ను మూసివేయాలని, మహిళలు అవమానపరిచిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, సాక్షి మీడియాను గుర్తింపు రద్దు చేయాలని, భారతిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నమస్కారం అండి. మరి ఈ రోజున మహిళలు రోడ్డు మీదకి వచ్చి నినాదాలు ఎందుకు చేస్తున్నారు? ప్రజలందరికీ 5 కోట్ల ఆంధ్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి ఈ రోజున ప్రజలు ఆడవాళ్ళను అవమానిస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నారు అంటే మరి ఈ రోజున ఏ కార్యక్రమం ఏ ముందుకెళ్తుంది అన్నది మనం గ్రహించాలి. మరి 3 రోజుల నుంచి నినాదాలు చేస్తున్నాము. పోలీసులు దగ్గరికి వెళ్ళాము. మరి అక్కడ మేము చెప్పడం కూడా జరిగింది. దాని నిమిత్తమై మరి ఈ రోజున కొమ్మినేని శ్రీనివాస్ని ఎలా అయితే అరెస్ట్ చేశారో కృష్ణరాజు గారిని కూడా అలాగే అరెస్ట్ చేయాలి. మహిళలుగా మేము ఎంతో మరి మర్యాదలు పొందుతున్న భారతదేశంలో స్త్రీని ఎక్కడైతే దేవతలుగా పూజిస్తున్నారో మరి రాష్ట్రంలో ఇటువంటి అరాచకాలు జరుగుతున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దాక్కున్నాడు? మరి తన భార్య ఎక్కడ దాక్కుంది? ఈ రోజున మరి ఆవిడ మౌనం వీడాలి. తన కూడా ఒక మహిళే. మరి అమరావతి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి తమ భూముల్ని మనకు అర్పించారు. ఎందుకంటే మన రాష్ట్రం ఒక అభివృద్ధి పదంలో ఉండాలి. తెలంగాణ ఎలా అభివృద్ధి పదంలో ఉందో అలాగే ఏపీ కూడా అలాగే ఉండాలన్న ఉద్దేశంతో రైతులు ముందుకొచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. వాటన్నిటిని విస్మరించి మరి 600 రోజులు వాళ్ళు రోడ్ల మీద ఉండి పొర్లు దండాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి కూడా. మా విన్నపాలని ఆలకించండి అన్న విషయం కూడా గుర్తు పెట్టుకోకుండా 3 ముక్కలు ఆటాడి ఈ రోజున మరి అమరావతి రైతులనే కాదు మా అందరినీ కలిపి కూడా వేసుల కింద కట్టిన రోజున మేము నినాదాలు చేస్తున్నాము. ఆ నినాదాలను బట్టే మరి ఈనాటి ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు గాని మరి కూటమి ప్రభుత్వం గాని మా బాధలను ఆలోచించి కృష్ణరాజు గారిని మరి వెంటనే అరెస్టు చేయాలి. మరి జగన్మోహన్ రెడ్డి తన భార్య కూడా వచ్చి క్షమాపణ చెప్పాలి. మహిళలకి, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు మనకేం చేయలేడు. అయినా మరి మాజీ ముఖ్యమంత్రిగా మరి 2019లో మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, మహిళలకి ఉన్నత స్థానం కల్పిస్తానన్న పెద్ద మనిషి ఈ రోజున మరి 11 సీట్లకే పరిమితం చేశారు మహిళలు. ఎందుకంటే మరి 2014లో అభివృద్ధి పొంది మరి 2019కి వచ్చేసరికి మనం రాష్ట్రం అధోగతి పాలైపోయిందని అందరికీ తెలిసిన విషయమే. మరి దాన్ని గుర్తు పెట్టుకుని 11 సీట్లకి పరిమితం చేశారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తు పెట్టుకోవాలి. పరిస్థితి ఎలా వచ్చేసింది? మహిళలను కించపరచడం వల్ల తల్లికి చెల్లికి న్యాయం చేసి డిబేట్లు చేయండి. ఎందుకు ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం ప్రభుత్వం ప్రజలకి న్యాయం చేయకపోతే నిలబెట్టుకోలేకపోతే మీరు ప్రజలకు రండి, రోడ్డు మీద రండి, అందరిని నిలబెట్టి డిబేట్లు పెట్టండి. అంతేగాని అమరావతి రైతులనే కాదు మహిళలు కూడా కించపరిచి ఈ రోజున రోడ్డు మీద ఈడ్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. మరి వాటన్నిటిని విస్మరించేసి ఈ రోజున మరి బెంగళూరు గాని విదేశాలకు తిరగడం కాదు, ప్రజలకి మహిళలకి న్యాయం చేయాలి. సాక్షి పత్రికని వెంటనే రద్దు చేయాలి. మరి దాంట్లో డిబేట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరినే మాట్లాడుతున్నాము, ఎవరిని కించపరుస్తున్నాము, ఎవరి పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నాము. ఇంట్లో తల్లి ఉంది, చెల్లి ఉంది, భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు. వాటన్నింటినీ మర్చిపోయి ఈ రోజున వేస్తాన్ని సంబోధిస్తూ ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా వారికి ఉన్న భూముల్ని ఎందుకు ఇచ్చారు అంటే అభివృద్ధి చేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి చేస్తారని ఆ రోజున 2014లో నమ్మారు. మరి 2019లో మోసపోయాము.
మళ్ళీ 2024లో హాలికేట్ ఇచ్చాము అని ఎంతో సంబరపడుతున్నారు. మరి అందరినీ పొర్లు దండాలు పెట్టి రోడ్ల మీద మరి తల్లి బిడ్డల్ని మరి వాళ్ళందరినీ విస్మరించి రోడ్డు మీద వచ్చిన అమరావతి రెడ్డిని ఈ రోజున కించపరుస్తున్నారంటే ఒకసారి పరిశీలన చేసుకోండి, వెనక్కి చూడండి. వెనక చూసుకుని మరి రైతులకే కాదు మరి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మీరు ముందుంటారని సాక్షి పత్రికని వెంటనే రద్దు చేయాలి. కృష్ణ ఈరోజు మన బంటిమిల్లి లక్ష్మీపురం సెంటర్లో రాజ్యాంగాన్ని విస్మరించినటువంటి వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు టీవీ డిబేట్లో మహిళలంటే మనం ఆడపడుచుల్ని ఆదిశక్తి లేక దైవంలాగా చూసే మన ఆంధ్రప్రదేశ్లో ఇష్టానుసారంగా వేషలాడటం, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడటం జరిగింది. కొమ్మినేని శ్రీనివాసుని అయితే అరెస్ట్ చేశారు, కృష్ణరాజుని ఇంకా అరెస్ట్ చేయలేదు. అది అట్లా ఉండగా ఈ భారతీరెడ్డి గారు వచ్చి ఇది పద్ధతి కాదు, నేను కూడా మహిళలేనే అని చెప్పి వాళ్ళని మందలించి క్షమాపణ చెబుద్దామని అనుకుంటే వాళ్ళు మౌనం వేడకోకుండా జగన్మోహన్ రెడ్డి కానీ భారతీరెడ్డి కానీ వాళ్ళు మౌనం వహించారు, చట్నీలేని. అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి పోయిన 5 సంవత్సరాలు కూడా మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ మహిళల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. తప్పనిసరిగా సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా మీరు అన్ని విధాలా కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అట్లాగే నారా లోకేష్ గారిని నేను కోరుతా ఉన్నాం. మహిళలంతా బంటిమిల్లి రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆత్మగౌరవం పోవడం అనేది చాలా అప్రదిష్ట పాలు. కాబట్టి మన కూటమి ప్రభుత్వం ఆడవాళ్ళంటే గౌరవం ఉంది కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకున్నారు. మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఆడవాళ్ళ గౌరవాన్ని కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.